అనుకున్న సమయం కంటే కాస్త లేట్ అవ్వచ్చేమో కానీ స్పిరిట్ ఎప్పుడొచ్చినా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక ఊహించని సునామీ రావడం మాత్రం పక్కా. అసలే సందీప్ రెడ్డి వంగ తన హీరోలను అంతకు మించి అనేలా చూపిస్తూ ఉంటాడు. అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ, యానిమల్లో రణబీర్ కపూర్ ని చూసి కుర్రాళ్ళకి మెంటలొచ్చేసింది. అలాంటిది పాన్ కటౌట్ ప్రభాస్ ను ఇంకెలా చూపిస్తాడోననే ఎక్సైట్మెంట్ ని తట్టుకోలేకపోతున్నారు. అందులోనూ ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని సందీప్ చెబుతూ వస్తున్నాడు. పైగా డ్యూయల్ రోల్ అంటున్నారు, అది కూడా ఒక పాత్ర నెగిటివ్ షేడ్స్ అంటున్నారు. ఇలాంటివి ఎన్నో సర్ప్రైజ్లు స్పిరిట్ లో చూడబోతున్నాం. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తోందంటే ఈ ఇయర్ ఎండింగ్ లో ఉంటుందని సందీప్ చెప్పుకొచ్చాడు. కానీ కొంచెం డిలే అయి జనవరిలో ఈ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించేందుకు రెడీ అవుతున్నట్టు లేటెస్ట్ సమాచారం. అక్కడి నుంచి రెగ్యులర్ గా షూటింగ్ మొదలుపెట్టి కుదిరితే 2025 ఎండింగ్ లేదంటే 2026 ఆరంభంలో స్పిరిట్ ను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడట సందీప్. ఈలోపు ప్రభాస్ రాజాసాబ్ తో పాటు హను రాఘవ్పూడి షూటింగ్ ను చివరి దశకు తీసుకురానున్నాడు. ఆ తరువాత స్పిరిట్ స్టార్ట్ చేయనున్నాడు. ఇక ఎలాగూ కల్కి 2, సలార్ 2 ఉండనే ఉంది కాబట్టి కల్కి 2ని వచ్చే ఏడాదిలోనే పూర్తి చేసి ఆ తరువాత సలార్ 2ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఈలోపు ఎన్టీఆర్ సినిమాను పూర్తి చేయనున్నాడు ప్రశాంత్ నీల్. ఏది ఏమైనా స్పిరిట్ మాత్రం మామూలుగా ఉండదనే అంచనాలు గట్టిగా ఉన్నాయి.